ఇది మనకు సిద్దిపేట ఉస్మానాబాద్లో 4 అండి. ఈ 4 నుంచి ఎగ్జాక్ట్ ఒక 300 మీటర్ లోపలికి మనకు ఒక ఎకరం 30 గుంటల సైట్ వచ్చిందండి. సైట్ లోపలికి వెళ్దామండి. ఇక్కడ నుంచి సైట్ లోపలికి 300 మీటర్స్ లోపలికి అండి సైట్. నాకు ఎకరం 30 గుంటల సైట్ అండి. ఇది రైతు దగ్గర ఉంది జెన్యూన్గా. ఇది సైట్ అండి. ఇలా ఒక కడిలేసి ఉంది. ఇది విలేజ్ అండి. ఇది అనుకోని ఇది ఇన్లాండ్. ఇది అంతా జస్ట్ ఒక 200 మీటర్స్ ఉంటుంది. ఇది ఆల్రెడీ ఇట్లా వేసి ఉంటుందండి. నేను షెడ్ వేసి పెట్టుకున్నాడు బర్ల కోసం అని. ఇట్లా కనిపించేది మనకి. ఇది ఎకరం 30 గుంటలు అండి. ఇందులో ఒక బావి ఉంటుంది కానీ వాళ్ళు ఇద్దరు అన్నామలు పట్టుంటుందండి. ఈ గడ్డి నుంచి ఇట్లా ఇటు తవ్విటి వెళ్ళిపోతుంది. ఈ కడీలు ఉన్నాయి కానీ ఇట్లా ఈ చిన్న కన్నీళ్ళ నుంచి ఇది ఇట్లా ఇది పెట్టింది. ఇది బర్ల గడ్డి పెట్టిరండి. ఇది ఇట్లా చక్కగా స్ట్రైట్ మనకి మీదికి కనిపించి అక్కడ మీదికి కనబడుతున్నాయి కానీ కడీలో ఇట్లా కన్నీ వాతుందండి. చూడండి ఇట్లా పక్కల పంటి ఇక్కడ నుంచి స్ట్రైట్ 1 2 3 4 అటు 5 మడ్ల వరకు అక్కడ మనకు బోర్ కనబడుతుంది అండి. ఇది ఇట్లా బోర్ వరకు మొత్తం ఎకరం 30 గుంటలు ఉంటుందండి. ఇందులో ఒక బావి ఉంటుంది. ఆ బావి వచ్చేసి 2 పొత్తులు ఉంటుందండి. ఇది మనకు కనిపించేది 4 అక్కడ మనకు కనిపిస్తుంది అండి. అక్కడ వెహికల్స్ వెళ్ళేటి మనకి. ఇది సిద్దిపేట ఉస్మానాబాద్లో 4 అండి. ఇది విలేజ్. ఇది విలేజ్కి దగ్గరలో మనకు గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్కు చాలా బాగుంటుందండి. ఎవరైనా మనం మ్యాంగో గార్డెన్ కట్టుకుని ఫామ్ హౌస్ కట్టుకోవాలనుకుంటే విలేజ్కు దగ్గరలో ఉంటుంది. ఎలాంటి భయం ఏమి ఉండదండి. ఇది మనకు వాటర్ కూడా అంటే బావి కూడా 2 పొత్తులు ఉందండి. ఉస్మానాబాద్కి వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ అంతా మనకు ఒక 10 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. మన కరీంనగర్ వచ్చేసి 42 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. వరంగల్ కూడా మనకు ఒక 62 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి సైట్ ఇది. షామీర్పేట కూడా మనకు ఒక 98 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి సైట్ ఇది. మంచి విలేజ్కు దగ్గరలో కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండి. ఇది ఎందుకంటే ఇదే అండి విలేజ్కి ఆనుకునే సైట్ ఉంటుందండి. ఇది తక్కువ రేట్లో మనకు దీని రేటు కూడా మనకు 34 లాక్స్ చెప్తున్నాడు అండి. మనకు 1 ఎకర్ వచ్చేసి 34 లాక్స్ చెప్తున్నాడు. ఇట్లా కొంచెం ఎల్ టైప్ వస్తుందండి. ఇది తవ్వ ఈనంగా వచ్చి ఇట్లా వెళ్ళిపోతుంటుంది.